ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. జనవరి 2న పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టనుంది. తొలుత ఏపీ న్యాయవాదుల సంఘం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా అత్యవసర విచారణకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నిరాకరించారు. మౌలిక వసతుల కల్పనతో పాటు హైకోర్టు భవనాలు, జడ్జీల నివాస సముదాయాలు పూర్తయ్యే వరకు విభజన వాయిదా వేయాలని పిటిషనర్లు కోరుతున్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. జనవరి 2న పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టనుంది. తొలుత ఏపీ న్యాయవాదుల సంఘం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా అత్యవసర విచారణకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నిరాకరించారు. మౌలిక వసతుల కల్పనతో పాటు హైకోర్టు భవనాలు, జడ్జీల నివాస సముదాయాలు పూర్తయ్యే వరకు విభజన వాయిదా వేయాలని పిటిషనర్లు కోరుతున్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. ఉమ్మడి హైకోర్టు అధ్యాయం నేటితో ముగియనుంది. రేపటి నుంచి ఏపీ, తెలంగాణ హైకోర్టులో వేర్వేరుగా పనిచేయనున్నాయి. సిబ్బందిని అమరావతి తరలించేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. సుమారు 900 మంది ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతికి వెడుతున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి హైకోర్టులో భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఏపీ న్యాయవాదులు, సిబ్బందికి తెలంగాణ న్యాయవాదులు, సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు పలుకుతున్నారు. మరింత సమాచారం ఉమ్మడి హైకోర్టు ప్రాంగణం నుంచి మా ప్రతినిధి నాగేశ్వరాచారి అందిస్తారు. హైకోర్టు వద్ద ఒక భావోద్వేగమైన వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టు విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సిబ్బంది, న్యాయమూర్తులు, న్యాయవాదులు అందరూ కూడా అక్కడ తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా సిబ్బంది సుమారు 900 మంది సిబ్బంది ఆంధ్రప్రదేశ్కు వెళ్ళనున్నారు. వారికి సంబంధించిన బస్సులు కూడా ఇక్కడ సిద్ధంగా ఉంచారు. ఇక్కడ పూర్తి ఒక భావోద్వేగమైన వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రస్తుతం అంటే విభజన ప్రక్రియ కూడా అంతా ఎలా జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్కు తరలింపు కానీ తెలంగాణకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతున్నాయి? ఈ విభజన అనేటువంటిది రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇవ్వటం, మేము తెలంగాణ 20,001 మంది న్యాయవాదులు మేము ఇలా సంతోషంగా ఉన్నాము. కాకపోతే ఇప్పటికే లేట్ అయిపోయింది. ఏమైనప్పుడు కూడా తొందరగానే రాష్ట్రపతి గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్తో 2 హైకోర్టులు కూడా మనకు వచ్చాయి. తెలంగాణ న్యాయవాదుల హక్కుల గురించి, ముఖ్యంగా న్యాయమూర్తుల అపాయింట్మెంట్కు సంబంధించి, కేసుల డిస్పోజల్కి సంబంధించి తెలంగాణకి మంచి రోజులు వస్తున్నాయి. ఎందుకంటే ఒక్కొక్క అపీలు పరిష్కరించడానికి 10-15 సంవత్సరాలు పడేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మాకు ఇంకా 14 మంది న్యాయమూర్తులు అవసరము. ఆ న్యాయమూర్తులు కూడా తొందరగా అపాయింట్ చేస్తే తెలంగాణ న్యాయస్థానం కనుక హైకోర్టు న్యాయస్థానం వస్తే పూర్తి తెలంగాణ ఏర్పడ్డట్టుగా భావిస్తాము. ముఖ్యంగా న్యాయస్థానానికి సంబంధించి, హక్కులకు సంబంధించి, న్యాయ హక్కులకి తెలంగాణ ప్రజలకి సంపూర్ణ న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎట్ ది సేమ్ టైం ముఖ్యంగా ఆంధ్ర న్యాయవాదులు పోవడం కొంత బాధగా ఉంది. మిత్రులందరూ 20-25 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం, కొంత బాధపడుతున్నారు. ముఖ్యంగా అకాడమిక్ మధ్యలో వాళ్ళు వెళ్ళిపోవడం కూడా కొంచెం బాధాకరమైన అంశం. పిల్లలందరూ కూడా చదువుకుంటున్నారు. బట్ ఎప్పటికైనా పోవాల్సిందే. కాకపోతే ఇవాళ ఏంటంటే కొంత వాళ్ళు కూడా బాధపడ్డా ఎవరి హైకోర్టు వాళ్ళకి వచ్చింది కాబట్టి అందరం సంతోషంగా ఉన్నటువంటి విషయం. తెలంగాణ బార్ కౌన్సిల్ నుంచి బార్ కౌన్సిల్ మెంబర్గా నేను ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తెలంగాణ బార్ కౌన్సిల్ నుంచి.
అదేవిధంగా అంటే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘాల తరపున ఉన్నారు. అదేవిధంగా సుమారుగా కొన్ని వందల మంది ఉద్యోగులు కొద్దిసేపట్లో అమరావతికి తరలి వెళ్ళినారు. ఈ సందర్భంగా తెలంగాణ సంబంధించిన ఉద్యోగులు అదేవిధంగా న్యాయవాదులు వారికి ఒక ఆత్మీయమైన వీడ్కోలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఒక భావోద్వేగమైన వాతావరణం నెలకొంది. మొత్తం ఎంతమంది ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్కి తరలి వెళ్తున్నారు? మీకు అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈ ఏర్పాట్లు అన్నీ చాలా బేస్గా ఉంటాయండి. ఎందుకంటే ఎవరు అక్కడికి వెళ్ళి చూడలేదు కాబట్టి కొద్దిగా భయం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంతకాలం అన్ని సౌకర్యాలతో అనుభవించి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొని వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. కానీ ఇబ్బందులు ఉన్నా కూడా దిగముంగుని వెళ్ళాలి. ముఖ్యంగా ఏంటంటే ఇది చరిత్రాత్మకమైన రోజు. ఎందుకంటే ఎంతో కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రేపు నుంచి అక్కడ ప్రారంభం అవుతుంది. జడ్జెస్ అందరూ వెళ్ళారు, అదేవిధంగా స్టాఫ్ కూడా వెళ్తున్నారు. సుమారుగా ఈరోజు ఒక 120 పైన ముఖ్యమైన స్టాఫ్ మెంబర్స్ అంతా వెళ్తున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో సుమారుగా ఇంకొక 7-8 మంది 1000 మంది దగ్గర వెళ్ళవలసిన అవసరం ఉంది. ఇప్పటికిప్పుడు పెట్టినటువంటి కార్యక్రమం ఏం కాదు ఇది. కొద్దిగా తక్కువ టైం ఇచ్చారు, అది నేను ఒప్పుకుంటాను. కానీ పిల్లలకి అకాడమిక్ ఇయర్ ఉంది, ఒప్పుకుంటా. 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలు ఉన్నారు. కానీ ఆప్షన్ ప్రకారంగా ఎవరైతే ఆంధ్ర ప్రాంతాన్ని కోరుకున్నారో వాళ్ళకి ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతం ఎక్కువ మంది కూడా ఆంధ్ర ప్రాంతానికి 60 సంవత్సరాల రిటైర్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా తెలంగాణ ఉద్యోగ సోదరులకి, న్యాయవాదులకి, ఆంధ్ర ఉద్యోగ సోదరులకి, న్యాయవాదులకి అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఉద్యోగి చిన్న ఉద్యోగి నుంచి పెద్ద ఉద్యోగి కష్టపడి ఇష్టపడి పనిచేస్తే వాళ్ళకి ఆంధ్రాలో బంగారమైన భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి మేము ఆకాంక్షిస్తున్నాం. అంటే రెండు వేరువేరుగా హైకోర్టులు పనిచేయడానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. తెలంగాణ ప్రధాన న్యాయమూర్తిగా రేపు టీబీ రాధాకృష్ణ రాజ్భవన్లో గవర్నర్ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత మిగతా 12 మంది న్యాయమూర్తులు హైకోర్టు ఆవరణలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ సంబంధించిన మిగతా 15 మంది న్యాయమూర్తులు కూడా అక్కడే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం న్యాయాధికారుల విభజన కూడా ఇప్పటికే పూర్తయింది. హైకోర్టులో పనిచేస్తున్నటువంటి సుమారు 1500 మంది సిబ్బంది విభజన కూడా పూర్తయిపోయింది. వారు ఆంధ్రప్రదేశ్ కేటాయించిన వారందరూ కూడా మరి కాసేపట్లో అక్కడికి తరలి వెళ్ళనున్నారు. వారు అంతా కూడా ఇక్కడ ఇప్పటికే వారికి సంబంధించిన ఆత్మీయమైన వీడ్కోలు వాతావరణం కూడా నెలకొంది. అదేవిధంగా న్యాయవాదులు, న్యాయాధికారులు, సిబ్బంది వారంతా కూడా అంటే కొన్ని దశాబ్దాల పాటు కలిసి పనిచేశారు. 2 రాష్ట్రాలు కూడా ఒక కేసుల వాదోపవాదాల సందర్భాలు కానీ, ఒక అంతర్గత అంశాలు కానీ, న్యాయవాదులకు సంబంధించిన సమస్యలకు సంబంధించి కానీ అవన్నిటి ఏర్పాట్లలో కూడా వారు కలిసిమెలిసి పనిచేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఒక రకమైన భావోద్వేగమైన వాతావరణం నెలకొన్నప్పటికీ మొత్తం మీద ఒక స్నేహపూర్వక వాతావరణంలో విభజన ప్రక్రియ కొనసాగింది. ఈ నేపథ్యంలో మరి వారు రేపటి నుంచి ఎవరికి వారు పనిచేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన మొత్తం దానికి హైకోర్టు విభజన పూర్తిగా కూడా అయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు కూడా దీనికి సిద్ధంగా ఉన్నారు. రేపు అక్కడ పూర్తి స్థాయి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హైకోర్టుకు సంబంధించిన ప్రక్రియ ఏ విధంగా మొత్తం అక్కడ ఏర్పాట్లు ఎలా జరిగాయి, పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందా, ప్రస్తుతం వాతావరణం ఏంటి, ఇక్కడ హైకోర్టులో ఈ విభజన ప్రక్రియ ఎలా ఉంది? యాక్చువల్గా హైకోర్టు విభజన అనివార్యం. అయితే ఇచ్చినటువంటి విధానం, విభజించిన విధానం కాల వ్యవధి ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆంధ్ర లాయర్స్ కానీ అందరూ స్టాఫ్ కానీ చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఉన్నట్టు ఉండి 2-3 రోజుల్లోనే మీరు వెళ్ళిపోవాలనేటువంటిది ఒక ఒత్తిడికి గురి చేస్తూ ఉంది న్యాయవాదులను కానీ స్టాఫ్ కానీ. యాక్చువల్గా అయితే అక్కడ ఎంతో శరవేగంతో అక్కడ కోర్టు భవనాలు నిర్మించడం జరుగుతూ ఉంది. అఫిడవిట్ ఇచ్చినటువంటి ప్రకారం సుప్రీంకోర్టుకి అఫిడవిట్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో దాన్ని శరవేగంతో చేయాలనే ప్రయత్నం చేశారు. అయితే ఒక్కొక్క 4 రోజులు వ్యవస్థ పూర్తిగా కంప్లీట్ అయ్యి కనీస వసతులు అనేటువంటివి ఏర్పడతాయి, అందరికి కూడా సంతోషంగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ 2-3 రోజుల్లోనే అక్కడ వెళ్ళడం అనేటువంటిది కూడా ఒత్తిడికి లోన్ చేస్తూ ఉంది. దీంట్లో ఏదో స్టేట్ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టాలను హడావిడిగా నోటిఫికేషన్ ఇచ్చేసేసి అలాంటి పరిస్థితులు కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో
కొత్త భవనం హైకోర్టు భవనం ఎప్పుడైతే లేకపోతే ప్రత్యామ్నాయ భవనం ఎప్పుడైతే నిర్మితం అవుతుందో కంప్లీట్ అయ్యేటువంటి పరిస్థితులు 3 months ఆప్షన్ ఉంది. ఆ 3 months ఆప్షన్లో ఒక కట్ ఆఫ్ డేట్ నిర్ణయించుకొని వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఫ్యామిలీస్ ఉన్నారు, ఎన్నో సంవత్సరాలు ఇక్కడ స్థిరపడిన వాళ్ళు ఉన్నారు, పిల్లల యొక్క ఎడ్యుకేషన్ ఉంది, స్టాఫ్కు సంబంధించిన కానీ లాయర్లకు సంబంధించిన కానీ ఇవన్నీ కూడా ఒక అసౌకర్యానికి లోనయ్యేటువంటి పరిస్థితులు ఇప్పుడు వెళ్ళడం జరుగుతూ ఉంది. వెళ్ళడానికి సంతోషమే, ఎప్పటికైనా వెళ్ళవలసిందే. అన్ని సంస్థలు విభజన అయ్యాయి తెలంగాణ ఆంధ్రాకు సంబంధించి. ఇప్పుడు హైకోర్టు విభజన అనేటువంటిది అనివార్యం. కానీ అసౌకర్యానికి లోనయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి, అసంతృప్తికి లోనయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి సంబంధించే ఆంధ్ర లాయర్ అసోసియేషన్ అనేటువంటిది సుప్రీంకోర్టులో SLP ఫైల్ చేయడం జరిగింది. అది కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఇన్ టైంలో కొద్దిగా లేట్ అవ్వడం వల్ల, హాలిడేస్ ఉండటం వల్ల కొద్దిగా వాయిదా పడినటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మనంతా కూడా సమాయత్తం అవుతూ ఉన్నారు, అనివార్య పరిస్థితులు కాబట్టి. అక్కడ కూడా రేపు ప్రమాణ స్వీకారం ఉంది. ప్రమాణ స్వీకారం అయిపోగానే తొందరగా అమల్లోకి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ పరిస్థితులు అందరూ కూడా అసౌకర్యం ఉన్నప్పటికీ కూడా, అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా వెళ్ళడానికి సమాయత్తమై ఉన్నారు కాబట్టి ఇది అనివార్యం. దీన్ని ఎవరు కూడా తప్పించలేని పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన న్యాయవాదులు, న్యాయమూర్తులు, న్యాయాధికారులు, సిబ్బంది అందరూ కూడా విభజన సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ న్యాయవాదులు కూడా ఎన్నో ఏళ్లుగా కోరుకుంటున్నారు కాబట్టి వారు పూర్తి సంతోషంగా ఉన్నారు. రేపటి నుంచి 2 వేర్వేరు హైకోర్టులు పూర్తి స్థాయిలో పనిచేసే వాతావరణం కనిపిస్తుంది. తెలంగాణ హైకోర్టు ప్రస్తుతం ఉన్నటువంటి హైకోర్టులో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలికంగా రేపు అమరావతి సచివాలయంలో, ఆ తర్వాత సంక్రాంతి సెలవుల తర్వాత నేలపాడులో నిర్మిస్తున్నటువంటి భవనంలో జరగడానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నాయి. ఒక చరిత్రాత్మకమైన కొన్ని దశాబ్దాల పాటు సేవలు అందించినటువంటి హైకోర్టు ఉమ్మడి హైకోర్టు అధ్యాయం నేటితో ముగియనుంది. రేపటి నుంచి 2 వేర్వేరు హైకోర్టులు ప్రారంభం కాబోతున్నాయి.